హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ రావడం జరిగింది. సో డీటెయిల్స్ చెప్తాను, ఎంత ర్యాంక్కి ఏ కోర్సెస్కి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది చూపిస్తాను. వీటికి సంబంధించి పీడిఎఫ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అందులో పీడిఎఫ్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి అఫిషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, tgwebsite.nic.in. సో ఇందులోకి వెళ్తే మనకి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్కి కట్ ఆఫ్స్ వస్తాయి. సో రిమైనింగ్ వెబ్సైట్స్ కూడా చూపిస్తాను, అందులో కట్ ఆఫ్స్ అనేది. ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, అలాగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ చెక్ చేసుకోవాలి. సో ఈ పీడిఎఫ్ మనకి ఎక్సెల్ షీట్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎక్సెల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు కాలేజ్ వైజ్గా మీకు ఆర్డర్లో ఉంటుంది, A to Z కాలేజెస్ ఉంటాయి. అలాగే డిస్టిక్ వైజ్గా కాలేజ్, నెక్స్ట్ కేటగిరీ వైజ్గా ఓసీ బాయ్స్ గర్ల్స్, బీసీ బాయ్స్ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ గర్ల్స్, ఎస్టీ బాయ్స్ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ జనరల్ అలాగే గర్ల్స్. సో దాంతోపాటు ట్యూషన్ ఫీజు, ఆ కాలేజ్కి సంబంధించి ట్యూషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ కట్ ఆఫ్ అనేది ఇందులో ఎంతవరకు సీట్ వచ్చింది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫార్మసీ, ఫార్మడీ కానివ్వండి, ఇక్కడ చూడండి 57,000, 69,000, 72,000 కూడా సీట్ రావడం జరిగింది. సో అది ఏ కాలేజ్లో అయినా పర్లేదు, నాకు సీట్ కావాలి అనుకుంటే మీకు 60,000, 72,000 వరకు కూడా, 50,000, 71,000 వరకు కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 64, 65 చూడండి ఇక్కడ. సో ఇది కేటగిరీని బట్టి ఉంటుంది మనకి. బీసీబీ సో 45,000, 48,000, 53,000 వాళ్ళకి కూడా ఫార్మసీ, ఫార్మడీలో సీట్ వచ్చింది. సో నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇది లాస్ట్ రౌండ్, మాపప్ రౌండ్కి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్టీ కేటగిరీ కానివ్వండి, అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కానీ గవర్నమెంట్ ఎక్కువ ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సీట్ అయితే ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 57,000, 52,000, 50,000. అలాగే బీసీఏ వాళ్ళకి కూడా, బీసీఏ బీసీఈ వాళ్ళకి కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించేది గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి, గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్, అలాగే దాంతోపాటు ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్. సో ఇది కూడా మనకి గవర్నమెంట్ కాలేజ్. సో ఇది కూడా మనకి సికింద్రాబాద్కి సంబంధించి టాప్ గవర్నమెంట్ కాలేజ్. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ 6,000, 7,000, 8,000, 9,000, 10,000, 11,000, 17,000, 29,000 ఇలా మన కేటగిరీని బట్టి 20,000 వరకు కూడా సీట్ వచ్చింది. నెక్స్ట్ జగిత్యాల గవర్నమెంట్ కాలేజ్ 24,000, 30,000 ఇది బీఎస్సీ నర్సింగ్. సో 37, 39, 40 కేటగిరీని బేస్ చేసుకొని మనకి 40,000 వరకు కూడా గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావడం జరిగింది. సో అలాగే సిరిసిల్లాకి సంబంధించి సో ఇలా మనకి చూసుకుంటే మీకు 37,000, 50,000, 52,000 వరకు కూడా సీట్ వచ్చింది. 46,000 కూడా సీట్ రావడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ కేటగిరీని బట్టి, బేస్డ్ ఆన్ కేటగిరీ. సో ఇలా చూడండి, ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. నెక్స్ట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ ఇది మనకి 23, 24 కట్ ఆఫ్. ఇది 24ది లాస్ట్ ఇయర్ది మనకి ఇంకా రాలేదు, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వీళ్ళని కాంటాక్ట్ కండి. సో 8500044057 అనే నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కంప్లీట్గా గైడెన్స్కి సంబంధించి, అంటే పెయిడ్ గైడెన్స్ ఇది. సో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి కంప్లీట్ వివరాలు మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఓసీ క్యాండిడేట్స్కి 21,000. ఇందులో మెయిన్గా ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా ఉంటుంది, వెటర్నరీ, అగ్రికల్చర్కి సంబంధించి. సో ఇది వెటర్నరీ, ఇది అగ్రికల్చర్, అలాగే ఫస్ట్ వెటర్నరీ, ఇది అగ్రికల్చర్. ఇక్కడ ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అని ఉంటుంది. సో ఫార్మర్ కోటా వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఫార్మర్ కోటాలో 3200, ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 3800, 4500. అలాగే లోకల్ స్టూడెంట్స్కి మనకి 4500 కూడా సీట్ రావడం జరిగింది వెటర్నరీలో. ఫార్మర్ కోటా ఉంటే 8,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో బీసీఏ క్యాండిడేట్. బీసీబీ వాళ్ళకి 5,000, 6,000 వరకు సీట్ వచ్చింది. బీసీసీ వాళ్ళకి 4,900కి, బీసీడీ వాళ్ళకి 4,400కి. అలాగే ఫార్మర్ కోటా ఉంటే 5,000 వరకు, బీసీఈ వాళ్ళకి 7,000 వరకు, 4,800 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 6,000, 8,000 వరకు సీట్ వచ్చింది.
ఎస్టీ వాళ్ళకైతే 7,000 6,000 వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7,000 11,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ విషయానికి వస్తే అగ్రికల్చర్ మనకి పేమెంట్ కోటా సీట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇందులో. అందుకే 67,000 63,000 26,000 66,000 అని మనకి ఇలా కట్ ఆఫ్స్ ఇచ్చారు. పేమెంట్ కోటా సీట్స్ కట్ ఆఫ్ ఇది. సో 8,000 బిలో ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ కేటగిరీ. అలాగే ఫార్మర్ కోటా ఉంటే 10,000 11,000 వరకు కూడా అగ్రికల్చర్ సీట్ రావడానికి అవకాశం ఉంది. సో హార్టికల్చర్ ఈ కట్ ఆఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో చెక్ చేసుకోండి.